కార్తీక పౌర్ణమి రోజున సాధారణంగా చంద్రుని యొక్క అమృత కిరణాలు సంపూర్ణంగా ప్రసరించేటువంటి రోజు. ఈ రోజున చాలామంది ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాలలో చంద్రుని వెన్నెలని ఆకర్షించేటువంటి గుణములు కలిగినటువంటి కొన్ని పదార్థములు ఉన్నాయి. ప్రధానంగా ఒకటి ముత్యము, వెండి, ఇలా. కాబట్టి ఆవు పాలు, ఇవన్నీ కూడా పాల సంబంధమైనటువంటివి. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కార్తీక మాసానికి మహత్యము ఉంది అని చెప్పడానికి ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారం, ఎవరైతే మానసికమైనటువంటి చిత్త చాంచల్యంతో బాధపడుతూ ఉంటుంటారో, ఆటిజం భావాలతో బాధపడుతూ ఉంటుంటారో, అంతేకాకుండా స్థిరమైన మనస్సు లేకుండా ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటుంటారో, అటువంటి వేదనకి గురైనటువంటి వ్యక్తులు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందేటువంటి రోజుగా ఈ కార్తీక పౌర్ణమి అనేటువంటిది చెప్పబడి ఉంది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఒక వెండి పాత్రలో కానీ, వెండి గిన్నెలో కానీ చక్కగా పాలు వేసిన తర్వాత మధ్యరాత్రి 11:30 నుంచి 1 గంట మధ్యకాలంలో చంద్రు కిరణాలు ప్రసరించే విధంగా ఆ యొక్క వెండి పాత్రని ఇంటిపైన పెట్టాలి. తదనంతరం ఆ పాలని, ఆ వెండి కిరణాలు, పాలు, వెండి వస్తువు ఇవన్నీ, అందులో ముత్యం వేస్తే ఇంకా మరీ విశేషం. అవన్నీ కూడా చంద్రుల్లో ఆ కార్తీక పౌర్ణమి తిథి రోజున మాత్రమే వచ్చేటువంటి దివ్యమైనటువంటి కిరణాలు ఆ 3 వస్తువులు ఆకర్షించుకుంటాయి. తద్వారా ఆ యొక్క ఆవు పాలలో నిక్షిప్తమైనటువంటి శక్తిని ఏ మానవులైతే స్వీకరిస్తారో వారి యొక్క శరీరము అమృతతుల్యమవుతుంది అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఈ విధానాన్ని చాలా చోట్ల అనాదిగా పూర్వీకులు ఆచరించేవాళ్ళు. అందుకే స్థిరమైన మనస్సు, స్థిరమైన చిత్తము, స్థిరమైనటువంటి భాగ్యము కలిగి ఉండి సుఖ సంతోషాదులతో పూర్వకాలం 100 ఏళ్ల కిందట మానవులందరూ కూడా జీవించారు.